హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మోరల్ టాక్స్ తెలుగు. కళ్ళు తెరిచేసరికి చుట్టూ చీకటి. దూరంగా మనవడి రూపం లీలగా కనిపించింది. కుర్చీలో నుండి లేచి నిదానంగా తన మనవడు కనిపించిన వైపు నడుస్తూ వెళ్ళాడు. తాతయ్య హెల్ప్, తాతయ్య హెల్ప్ అంటూ మనవడు అరుస్తూ కనిపిస్తున్నాడు. బాబు వస్తున్నాడు అంటూ హడావుడిగా పరిగెత్తాడు రామారావు. రామారావు అరుపులకు లేచిన వీరయ్య రామారావుని చూసి కంగారుగా వెళ్ళి అయ్యా అయ్యా అంటూ రామారావుని పట్టుకున్నాడు. రామారావు వీరయ్యని చూసి వీరయ్య వీరయ్య, అడిగో సంపత్ బాబు వెళ్ళిపోతున్నాడు. వాడు అన్నం తినకుండా మారం చేసి పరిగెత్తున్న ప్రతిసారి నువ్వే కదరా పట్టుకుంటావు, వెళ్ళి వాడిని తీసుకురా అన్నాడు కంగారుగా. అయ్యా, అక్కడ ఎవరూ లేరయ్యా, మీరు బాబు గురించే ఆలోచిస్తున్నారు, అందుకే అలా అనిపిస్తుంది. రండయ్యా అంటూ తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టాడు వీరయ్య. బయట నుండి వచ్చిన అలికిడికి గంగా, విద్య అక్కడకు వచ్చారు. వీరయ్య వాళ్లకు జరిగింది చెప్పే లోపలికి వెళ్ళి ఒక గ్లాస్తో మంచినీళ్ళు తెచ్చి అయ్యా కొంచెం తాగండి అంటూ బలవంతంగా తాగించాడు. ముగ్గురు కలిసి రామారావుని లోపలికి తీసుకెళ్లారు. ఉదయం 6 గంటలు అయింది. ఊరు జనమంతా రామారావు ఇంటి ముందు నిలబడ్డారు. విద్య కూడా ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చింది. పిల్లాడిని వెతకడానికి వెళ్ళిన మోహన్ ఇంకా మిగిలిన వాళ్ళ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. అప్పుడే అక్కడికి చేరుకున్నారు మోహన్ వాళ్ళు. వాళ్లకు పిల్లాడు దొరకలేదు. మోహన్కి ఇంట్లోకి వెళ్ళే ధైర్యం లేదు. తను వెళ్ళేటప్పుడు బాబుని తీసుకొని వస్తా అని తన భార్యకు మాట ఇచ్చి వెళ్ళాడు. ఇప్పుడు తనకి మొహం ఎలా చూపించను? తనని అసలు ఎలా సముదాయించాలి? ఈ వయసులో తన తల్లిదండ్రులు మనవడు కనిపించకుండా పోతే ఎలా తట్టుకోగలరు? బాబు నవ్వులతో సందడిగా ఉండే ఇల్లు ఇప్పుడు బోసిగా ఉంది. ఇంటిని అలా చూడటం తన వల్ల కాదు. ఇలా తనలో తానే ఆలోచిస్తూ బయటే నిల్చొని మదన పడుతూ ఉన్నాడు మోహన్. మోహన్ని గమనించిన గంగ తన అన్న పరిస్థితి అర్థం చేసుకొని బయటికి వచ్చి మోహన్ని లోపలికి తీసుకొని వెళ్ళింది. మోహన్ని పట్టుకొని ఏడ్చేసింది గంగ. కాసేపటికి తేరుకుంది గంగ. ఇప్పుడు ఏం చేద్దామన్నయ్య అని అడిగింది మోహన్ని. తెలియడం లేదురా, ఇందాక రాఘవుల్ అంకుల్ ఫోన్ చేశారు. కొత్త ఎస్ఐ వస్తున్నారంట. ఆయనతో కలిసి ఊళ్ళో ఎంక్వైరీ స్టార్ట్ చేద్దామన్నారు అన్నాడు. మోహన్ కళ్ళ నిండా నీళ్లతో సరే అన్నయ్య, వదిన గదిలో ఉంది, నువ్వు వెళ్ళి తన పక్కనుండు అని మోహన్ని రూమ్లోకి పంపింది. మరోవైపు రాఘవులు రెడీ అవుతూ క్లాక్ వైపు చూశాడు. 7 గంటలైంది. కనకం, బస్ వచ్చే టైం అయింది, నేను బయలుదేరుతాను అంటూ లాఠీ క్యాబ్ తీసుకొని బయలుదేరాడు రాఘవులు. ఏవండి, అబ్బాయికి ఫోన్ చేశారా అడిగింది భార్య కనకం. నాకిప్పుడు టైం లేదు, నువ్వే ఫోన్ చేసి విషయం చెప్పు వాడికి, వీలైనంత త్వరగా ఊరికి రమ్మను అన్నాడు భార్య కనకంతో. సర్లేండి, నేను ఫోన్ చేస్తా, కానీ వాడు వచ్చి మాత్రం ఏం చేస్తాడు? మీరంతా ఉన్నారుగా, పైగా వాడికి సెలవు దొరకొద్దు అంది నిదానంగా కనకం. ఎక్కడ తన భర్త తనను తప్పుగా అనుకుంటాడో అని భయపడుతూ. అందుకు రాఘవులు చిన్నగా
నిట్టూర్పుస్తూ, చూడు కనకం, మన అనుకున్న వాళ్ళు సంతోషంగా ఉన్నప్పుడు పక్కన లేకపోయినా పర్లేదు, కానీ బాధలో ఉన్నప్పుడు తప్పకుండా పక్కన ఉండాలి. అసలు రామారావు గారి వల్లే కదా ఇప్పుడు ఆ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు. ఆయన సమయానికి సాయం చేయబట్టే కదా వాడు ఏ ఆటంకం లేకుండా చదువు పూర్తి చేశాడు. మనవాడు మోహన్ చాలా స్నేహంగా ఉంటారు కదా. ఇలాంటి సమయంలో పక్కన ఉండాల్సిన బాధ్యత వాడికి ఉంటుంది కదా అన్నాడు రాఘవులు. అవునండి, నేనిదంతా ఆలోచించలేదు. మీరంతా వెతుకుతున్నారు కదా అనే అనుకున్నా. మీరు వెళ్ళిరండి, నేను అబ్బాయికి ఫోన్ చేస్తాను అంది కనకం. సరే, నాకు లేట్ అవుతుంది, మరి వెళ్ళొస్తా అని తన రిస్ట్ వాచ్ తీసుకొని గబగబా అడుగులు బయటికి వేశాడు రాఘవులు. రాఘవులు బస్టాండ్కి వెళ్ళిన కాసేపటికి హైదరాబాద్ బస్ వచ్చింది. బస్సులో నుండి ఒక వ్యక్తి దిగాడు. తెల్లటి మేని ఛాయ, 6 అడుగుల ఎత్తు, 6 ప్యాక్ బాడీతో అచ్చం సినిమా హీరోలా ఉన్నాడు ఆ వ్యక్తి. అతన్ని చూసిన రాఘవులు, ఇతను చూస్తే హీరోలా ఉన్నాడు, కొత్తగా వచ్చిన ఎస్ఐ ఇతనా కాదా అని ఆలోచిస్తూనే దగ్గరకు వెళ్ళి, సార్, కొత్తగా వచ్చిన ఎస్ఐ అంటూ ఉండగానే అతను నవ్వుతూ, హలో రాఘవులు గారు, నేనే కొత్తగా వచ్చిన ఎస్ఐ, మై నేమ్ ఈజ్ విజయ్ అని పరిచయం చేసుకున్నాడు విజయ్. హలో సార్, వెల్కమ్ టు రామవరం. ఇంతకీ నా పేరు ఎలా తెలుసు సార్ మీకు అడిగాడు రాఘవులు ఆశ్చర్యంగా. మీ డ్రెస్ మీద నేమ్ ప్లేట్ పైన చూసి చెప్పా అన్నాడు నవ్వుతూ. పదండి సార్, క్వార్టర్స్కి తీసుకెళ్తా, ఫ్రెష్ అవుదురు గాని అన్నాడు రాఘవులు జీప్ వైపు తీసుకెళ్తూ. రాఘవుల్ని గమనిస్తున్న విజయ్, ఏంటి రాఘవులు గారు, ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నారు? పల్లెల్లో ఈ టైంలో హడావుడిగా ఉంటారు కదా, ఇక్కడేంటి పెద్దగా జనం కూడా లేరు, అసలు ఏం జరిగింది అడిగాడు. మీరు చాలా తెలివైన వాళ్ళలా ఉన్నారు, చెప్పకుండానే సమస్య ఉందని అర్థం చేసుకున్నారు. నేను గత 10 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నా సార్. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే ఊరు, ఎప్పుడు ఏ సమస్య లేదు. కానీ నిన్న సాయంత్రం నుండి మా ఊరి సర్పంచ్ రామారావు గారి మనవడు కనిపించట్లేదు సార్. ఊరి జనమంతా వెతికారు, మన కానిస్టేబుల్స్ కూడా వెతికారు, కానీ ఏమీ తెలియలేదు. అంతా చాలా కంగారుగా ఉన్నారు సార్. ఊరి జనం కూడా రామారావు గారి ఇంటి దగ్గరే ఉన్నారు. ఇప్పుడు మీరే ఏదైనా చేయగలరు అనిపిస్తుంది. మీరే ఏదైనా చేయాలి సార్ అన్నాడు రాఘవులు బాధగా. అంతా విన్న విజయ్, సరే రాఘవులు గారు, నేను ఫ్రెష్ అయి రాగానే ఆ సర్పంచ్ గారి ఇంటికి వెళ్దాం. ఈలోగా నా కేస్ డీటెయిల్స్ రెడీ చేసి ఇవ్వండి అన్నాడు విజయ్. సార్, నేను డీటెయిల్స్ అన్నీ రెడీ చేసి ఈ ఫైల్లో పెట్టాను. బాబు ఫోటో కూడా ఈ ఫైల్లోనే ఉంది. మిగతా స్టోరీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.